ముఖేష్ అందుకున్నాడట ర్యాపిడ్ టైటిల్. 7-8 రౌండ్లనే అనీస్ ని ఓడించిండట. ఇంగ్లాండ్ లోనైతే T20 సిరీస్ జరిగిందట. ఉత్కంఠ పోరులైతే భారత మహిళా జట్టు అయితే ఓటమి పాలైందట. 6 వికెట్లతోటైతే అదరగొట్టిండు సిరాజు. అద్భుతమైన బౌలింగ్ వేసి జనాలందరినీ మెప్పించిండు. ఇది అన్వేషణ మళ్ళీ మొదలైందట. నాగ చైతన్య సార్ అయితే అంటున్నాడు ఈ ముచ్చట. జల్దీ జల్దీ జరుగుతున్నాయట స్పిరిట్ సన్నాహకాలు. ప్రభాసు రెడీ అవుతున్నాడట స్పిరిట్ సినిమా తీసేదందుకు. సొంతింటికి దూరమైన భావనే కలుగుతున్నదట. ప్రియాంక చోప్రా మేడం అయితే మాట్లాడుకుంటా భావోద్వేగానికి గురైంది. మనకచెర్లకైతే కేంద్రము అనుమతి ఇయ్యొద్దట. ప్రొఫెసరు కోదండరాం సార్ అయితే మాట్లాడుతున్నాడు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఒక పద్ధతి ఉన్నదట. హైడ్రా తీరు మీదనైతే హైకోర్టు అయితే అసంతృప్తిగానే ఉన్నదట. హైదరాబాద్ కైతే ప్రధానమంత్రి మోదీ ఏం చేయలేదట. కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలనైతే ఖర్గే మాట్లాడుతున్నాడు. ఇన్నో డోసలకైతే భూసేకరణకైతే రైతులైతే ఆగ్రహం చేస్తున్నారంట. సావరైన సస్తంగాని మా భూమినైతే అస్సలకే ఇయ్యమని కళాఖండిగా చెప్తున్నారు. శ్రీశైలము తెలుగుదేశం పార్టీలా బగ్గుమన్నాయట రాజకీయాలు. మాజీ మంత్రి ఏ రాసు మీదనైతే ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వర్గీయులైతే దాడి చేసిరట. ప్రజల్ని భయపెట్టినందుకే వైసీపీకి అయితే 11 సీట్లు వచ్చినాయట. గొంతుకలు కోస్తామంటే బెదిరిపోయేది లేదంటున్నాడు డిప్యూటీ సీఎం పవన్. 10 మంది ఇంటి చుట్టోళ్ళు పర్మిషన్ ఇస్తేనే కుక్కను పెంచుకోవాలట. పెంపుడు జంతువుల ప్రేరణకైతే సూరత్ ప్రభుత్వం అయితే విధించిందట ఈ చర్య. హిమాచలనైతే వరుణుడు సృష్టించిందట బీభత్సం. 2 వారాల సందైతే ఆగకుండా పడుతున్నదట వాన. ఆపరేషన్ సింధులనైతే భారత్ 3 దేశాలతోటి యుద్ధం చేసిందట. నేరుగా పాకిస్తాన్ తోటి యుద్ధం చేస్తే చైనా గట్లనే తుర్కీ తోటైతే పరోక్షంగా యుద్ధం చేసిందట. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికునైతే పిడిగుత్తులు గుర్తిండట భారతీయ యువకుడు. ఆ భారతీయ యువకుడిని ఆరా తీసి అరెస్ట్ చేసిరట. ఉక్రెయిన్ మీదనైతే అతిపెద్ద వైమానిక దాడి జరిగిందట. 550 డ్రోన్లను 11 క్షిపణులనైతే ప్రయోగించిందట రష్యా. చట్టంగా మారిందట ట్రంప్ కరణ బిల్లు. 1 బిగ్ బ్యూటిఫుల్ బిల్లు మీదనైతే సంతకం పెట్టిందట సారు. హైదరాబాద్ కైతే ప్రధానమంత్రి మోదీ ఏం చేయలేదట. కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలనైతే ఖర్గే మాట్లాడుతున్నాడు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఒక పద్ధతి ఉన్నదట. హైడ్రా తీరు మీదనైతే హైకోర్టు అయితే అసంతృప్తిగానే ఉన్నదట. మనకచెర్లకైతే కేంద్రము అనుమతి ఇయ్యొద్దట. ప్రొఫెసరు కోదండరాం సార్ అయితే మాట్లాడుతున్నాడు. సొంతింటికి దూరమైన భావనే కలుగుతున్నదట. ప్రియాంక చోప్రా మేడం అయితే మాట్లాడుకుంటా భావోద్వేగానికి గురైంది. జల్దీ జల్దీ జరుగుతున్నాయట స్పిరిట్ సన్నాహకాలు. ప్రభాసు రెడీ అవుతున్నాడట స్పిరిట్ సినిమా తీసేదందుకు. ఇది అన్వేషణ మళ్ళీ మొదలైందట. నాగ చైతన్య సార్ అయితే అంటున్నాడు ఈ ముచ్చట. 6 వికెట్లతోటైతే అదరగొట్టిండు సిరాజు. అద్భుతమైన బౌలింగ్ వేసి జనాలందరినీ మెప్పించిండు. ప్రజల్ని భయపెట్టినందుకే వైసీపీకి అయితే 11 సీట్లు వచ్చినాయట. గొంతుకలు కోస్తామంటే బెదిరిపోయేది లేదంటున్నాడు డిప్యూటీ సీఎం పవన్. 10 మంది ఇంటి చుట్టోళ్ళు పర్మిషన్ ఇస్తేనే కుక్కను పెంచుకోవాలట. పెంపుడు జంతువుల ప్రేరణకైతే సూరత్ ప్రభుత్వం అయితే విధించిందట ఈ చర్య. హిమాచలనైతే వరుణుడు సృష్టించిందట బీభత్సం. 2 వారాల సందైతే ఆగకుండా పడుతున్నదట వాన. ఆపరేషన్ సింధులనైతే భారత్ 3 దేశాలతోటి యుద్ధం చేసిందట. నేరుగా పాకిస్తాన్ తోటి యుద్ధం చేస్తే చైనా గట్లనే తుర్కీ తోటైతే పరోక్షంగా యుద్ధం చేసిందట. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికునైతే పిడిగుత్తులు గుర్తిండట భారతీయ యువకుడు. ఆ భారతీయ యువకుడిని ఆరా తీసి అరెస్ట్ చేసిరట. ముఖేష్ అందుకున్నాడట ర్యాపిడ్ టైటిల్. 7-8 రౌండ్లనే
అనీస్ ని ఓడించిందట. ఇంగ్లాండ్లోనైతే T20 సిరీస్ జరిగిందట. ఉత్కంఠ పౌరులైతే భారత మహిళా జట్టు అయితే ఓటమి పాలైందట. 6 వికెట్లతోటైతే అదరగొట్టిండు సిరాజు. అద్భుతమైన బౌలింగ్ వేసి జనాలందరినీ మెప్పించిండు. ఇది అన్వేషణ మళ్ళీ మొదలైందట. నాగ చైతన్య సార్ అయితే అంటున్నాడు ఈ ముచ్చట. జల్దీ జల్దీ జరుగుతున్నాయట స్పిరిట్ సన్నాహకాలు. ప్రభాసు రెడీ అవుతున్నాడట స్పిరిట్ సినిమా తీసేదందుకు. సొంతింటికి దూరమైన భావనే కలుగుతున్నదట. ప్రియాంక చోప్రా మేడం అయితే మాట్లాడుకుంటా భావోద్వేగానికి గురైంది. మనకచెర్లకైతే కేంద్రము అనుమతి ఇయ్యొద్దట. ప్రొఫెసరు కోదండరాం సార్ అయితే మాట్లాడుతున్నాడు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఒక పద్ధతి ఉన్నదట. హైడ్రా తీరు మీదనైతే హైకోర్టు అయితే అసంతృప్తిగానే ఉన్నదట. హైదరాబాద్ కైతే ప్రధానమంత్రి మోదీ ఏం చేయలేదట. కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలనైతే ఖర్గే మాట్లాడుతున్నాడు. ఇన్నో డోసలకైతే భూసేకరణకైతే రైతులైతే ఆగ్రహం చేస్తున్నారట. సావరేణ సస్తంగాని మా భూమినైతే అస్సలకే ఇయ్యమని కళాఖండిగా చెప్తున్నారు. శ్రీశైలము తెలుగుదేశం పార్టీలా బగ్గుమన్నాయట రాజకీయాలు. మాజీ మంత్రి ఏ రాసు మీదనైతే ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వర్గీయులైతే దాడి చేసిరట. ప్రజల్ని భయపెట్టినందుకే వైసీపీకి అయితే 11 సీట్లు వచ్చినాయట. గొంతుకలు కోస్తామంటే బెదిరిపోయేది లేదంటున్నాడు డిప్యూటీ సీఎం పవన్. 10 మంది ఇంటి చుట్టోళ్ళు పర్మిషన్ ఇస్తేనే కుక్కను పెంచుకోవాలట. పెంపుడు జంతువుల ప్రేరణకైతే సూరత్ ప్రభుత్వం అయితే విధించిందట ఈ చర్య. హిమాచలనైతే వరుణుడు సృష్టించిందట బీభత్సం. 2 వారాల సందైతే ఆగకుండా పడుతున్నదట వాన. ఆపరేషన్ సింధులనైతే భారత్ 3 దేశాలతోటి యుద్ధం చేసిందట. నేరుగా పాకిస్తాన్ తోటి యుద్ధం చేస్తే చైనా గట్లనే తుర్కీ తోటైతే పరోక్షంగా యుద్ధం చేసిందట. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికునైతే పిడిగుత్తులు గుర్తిండట భారతీయ యువకుడు. ఆ భారతీయ యువకుడిని ఆరా తీసి అరెస్ట్ చేసిరట. ఉక్రెయిన్ మీదనైతే అతిపెద్ద వైమానిక దాడి జరిగిందట. 550 డ్రోన్లను 11 క్షిపణులనైతే ప్రయోగించిందట రష్యా. చట్టంగా మారిందట ట్రంప్ కరణ బిల్లు. 1 బిగ్ బ్యూటిఫుల్ బిల్లు మీదనైతే సంతకం పెట్టిండట సారు. హైదరాబాద్ కైతే ప్రధానమంత్రి మోదీ ఏం చేయలేదట. కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలనైతే ఖర్గే మాట్లాడుతున్నాడు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఒక పద్ధతి ఉన్నదట. హైడ్రా తీరు మీదనైతే హైకోర్టు అయితే అసంతృప్తిగానే ఉన్నదట. మనకచెర్లకైతే కేంద్రము అనుమతి ఇయ్యొద్దట. ప్రొఫెసరు కోదండరాం సార్ అయితే మాట్లాడుతున్నాడు. సొంతింటికి దూరమైన భావనే కలుగుతున్నదట. ప్రియాంక చోప్రా మేడం అయితే మాట్లాడుకుంటా భావోద్వేగానికి గురైంది. జల్దీ జల్దీ జరుగుతున్నాయట స్పిరిట్ సన్నాహకాలు. ప్రభాసు రెడీ అవుతున్నాడట స్పిరిట్ సినిమా తీసేదందుకు. ఇది అన్వేషణ మళ్ళీ మొదలైందట. నాగ చైతన్య సార్ అయితే అంటున్నాడు ఈ ముచ్చట. 6 వికెట్లతోటైతే అదరగొట్టిండు సిరాజు. అద్భుతమైన బౌలింగ్ వేసి జనాలందరినీ మెప్పించిండు. ప్రజల్ని భయపెట్టినందుకే వైసీపీకి అయితే 11 సీట్లు వచ్చినాయట. గొంతుకలు కోస్తామంటే బెదిరిపోయేది లేదంటున్నాడు డిప్యూటీ సీఎం పవన్. 10 మంది ఇంటి చుట్టోళ్ళు పర్మిషన్ ఇస్తేనే కుక్కను పెంచుకోవాలట. పెంపుడు జంతువుల ప్రేరణకైతే సూరత్ ప్రభుత్వం అయితే విధించిందట ఈ చర్య. హిమాచలనైతే వరుణుడు సృష్టించిందట బీభత్సం. 2 వారాల సందైతే ఆగకుండా పడుతున్నదట వాన. ఆపరేషన్ సింధులనైతే భారత్ 3 దేశాలతోటి యుద్ధం చేసిందట. నేరుగా పాకిస్తాన్ తోటి యుద్ధం చేస్తే చైనా గట్లనే తుర్కీ తోటైతే పరోక్షంగా యుద్ధం చేసిందట. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికునైతే పిడిగుత్తులు గుర్తిండట భారతీయ యువకుడు. ఆ భారతీయ యువకుడిని ఆరా తీసి అరెస్ట్ చేసిరట.